హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనము ప్లాస్టిక్ వైర్తో మష్రూమ్ కీ చైన్ ఎలా అల్లుకోవాలో చూద్దామండి. కంప్లీట్ ప్రాసెస్ పార్ట్ 2లో చూద్దామండి. పార్ట్ 1లో పైన గొడుగు చూసాం కదా, పార్ట్ 2లో మనము కంప్లీట్ ప్రాసెస్ అంటే కింద స్టెమ్ కూడా చూద్దామండి. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ మొత్తం నోటిఫికేషన్గా వస్తాయండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనము స్కేల్తో మెజర్మెంట్ తీసుకుందాం. చూడండి, స్కేల్ తోటి 2.5 తీసుకుందామండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా కౌంట్కి వస్తుంది అనమాట. 2.5 తీసుకున్నాం కదా. మీరు కొత్తగా చేస్తున్నట్లయితే కొంచెం ఎక్కువ తీసుకోండి. షార్ట్ వైర్స్ అప్పుడు నాటు వేయడం కొంచెం కష్టంగా ఉంటుందండి. అలా 3 వైర్స్ తీసుకున్నాం కదా. మనము పార్ట్ 1లో ఏం చేసామంటే పైన డబల్ మల్ నాటు వేసుకుందామండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మొత్తం కంప్లీట్గా ఆమ్లా నాటు అల్లుకుందామండి. ఆమ్లా నాట్ తోటి స్టెమ్ వేద్దాం. చూస్తున్నారు కదా. చూడండి, అబ్జర్వ్ చేయండి, చాలా ఈజీగా వేసుకోవచ్చండి. వీడియో మొత్తం కంప్లీట్గా చూస్తే అర్థమవుతుందండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూస్తున్నారు కదా, ఒకటేమో నిలువుగా పెట్టాము ఈక్వల్గా మర్చుకొని, సెకండ్ది కూడా అలానే పెట్టేసి సేమ్ కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టి థర్డ్ది మాత్రం టైట్గా పెట్టాలండి. అలాగే మనం ఫస్ట్ పెట్టుకున్న దాన్ని నిలువుగా పెడతాం. చూస్తున్నారు కదా, 3 వైర్స్ అలా విడిగా పెట్టుకుంటే కన్ఫ్యూషన్ లేకుండా ఉంటుంది. అలా పైకి పెట్టేసుకొని మనము సెకండ్ వైర్ ఉంది కదా, ఆ వైర్ని ఫస్ట్ ఒక్క దాంట్లోనే మనం పంపించేయాలండి, ఒక్క దాంట్లోకే. చూస్తున్నారు కదా, అలా ఒక్క దాంట్లోకే పంపించేసి థర్డ్ వైర్ ఉంటుంది కదా, రెండిట్లోకి పంపించాలండి. మనం నిలువుగా గ్యాప్ ఇచ్చి పెట్టుకున్నాం చూసారు కదా, ఆ రెండిట్లోకి పంపించేయాలన్నమాట. ఫస్ట్ మనం ఆమ్లా నాట్ వేసుకునేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ పెట్టుకున్న వైర్నే పైకి పెట్టాలండి. సెకండ్ వైర్ని ఫస్ట్ దాంట్లోకి పంపిస్తామండి. తర్వాత వచ్చేసి టైట్గా పెట్టుకున్న వైర్ ఉంది కదా, ఆ వైర్లో ఒకదాన్ని అంటే ఇటు ఎల్లికల తిరగల మరగల ఉంటుంది, మరగల చూసేసి రెండిట్లోకి పంపించేసుకోవాలండి. అప్పుడు ఆమ్లా నాట్ పడిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో ఆమ్లా నాటు. ఇప్పుడు మనం ఈక్వల్ చూసుకోవాలండి, ఎందుకంటే కంపల్సరీగా ఆపోజిట్ వైర్స్ చూసి ఈక్వల్గా చూసుకోవాలి. చూసుకొని అప్ అండ్ డౌన్స్ ఉంటే అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి, అలా అడ్జస్ట్ చేసుకోవాలి. పొడవుగా ఉన్న వైర్ని పట్టుకొని షార్ట్ ఉన్న వైపు పుష్ చేసి లాగితే ఈక్వల్ వస్తుందండి. చూసారా, మళ్ళీ గ్యాప్ వచ్చింది కొంచెం, మళ్ళీ మనం పుష్ చేసేసి ఆ వైర్ని లాగేస్తే మనకి రెండు ఈక్వల్గా వస్తాయన్నమాట. అలాగే అండి, ప్రతిదీ కూడా అలానే చూసుకోవాలి. కొంచెం అప్ అండ్ డౌన్స్ వచ్చినా పర్లేదు, కానీ ఎక్కువ రాకూడదండి. ఒకటి షార్ట్ అయిపోతుంది, ఒకటి లాంగ్ అయిపోతుంది, మళ్ళీ మనకి సరిపోకపోతే కంప్లీట్గా అల్లాక కష్టమైపోతుంది. చూస్తున్నారు కదా, అన్ని వైర్స్ అలానే ఈక్వల్ చూసుకోవాలండి. చూడండి, అలా కొంచెం అప్ అండ్ డౌన్ వచ్చినా పర్లేదు. ఇప్పుడు చూసారుగా, మనము టర్న్ చేద్దాం. టర్న్ చేస్తే తిరగల మనకు కనిపిస్తుంది కదా. మళ్ళీ మనం ఇటు సైడ్ కూడా సేమ్ అలానే ఆమ్లా నాట్ వేసుకుందామండి. ఆపోజిట్ వైర్స్ ఈక్వల్గా చూసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు రెండు మనం అలా పెట్టాం కదా, అలా పెట్టాక నిలువుగా తిప్పుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్టు మీరు అలా నిలువుగా ఇటు సైడ్ తిప్పుకుంటే మీకు ఇబ్బందిగా లేకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని టైట్గా పెట్టుకొని ఇటు తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి సేమ్ ఫ్రంట్ ఎలా వేసాము అలానే వచ్చింది కదా.
ఇంకా అంతే. ఇప్పుడు 3 వైర్స్ విడిగా పెట్టుకున్నామనుకోండి అలా వస్తుంది. ఇటు ఫస్ట్ మనం పెట్టిన వైర్ని పైకి పెట్టేస్తాము, సెకండ్ వైర్ని మనము ఫస్ట్ దాంట్లోకి దూర్చేస్తాము, థర్డ్ వైర్ మనం టైట్గా పెట్టుకున్నాం కదా దాన్ని వచ్చేసి మనము రెండిట్లోకి దూర్పేస్తాము. చూస్తున్నారు కదా, అలా రెండిట్లోకి దూర్పేస్తాము. చూసారా ఫ్రంట్ సైడ్ ఎలా వచ్చిందో, బ్యాక్ సైడ్ కూడా అలానే వచ్చింది ఆమ్లా నాటు. టైట్గా చిన్నగా లాక్కోవాలండి. లాగేసి అన్నీ కలిపి ఒకసారి లాక్కుంటే మనకి నీట్గా కనిపిస్తుంది నాటు. ఇప్పుడు మనకి ఇక్కడే అండి డిఫరెంట్ వస్తుందన్నమాట. ఇక్కడ మనం ఇటు అటు మరగల వైర్ తోటి వచ్చింది కదా, ఈ వైర్కి తిరగల మరగల ఉంటుంది. ఇప్పుడు మనము తిరగలు వస్తుందండి నాటు. ఒకటేమో తిరగలు వస్తుంది, ఒకటేమో మరగలు వస్తుంది అనమాట. అలా 10 వేసుకుంటాం స్టెమ్కు. మనము 10 రౌండ్స్ వేస్తే మనకి 10 అవుతాయి అన్నమాట. కంపల్సరిగా కౌంట్ చేసుకుంటూ వేయండి స్టెమ్ కోసం. చూడండి కొంచెం కష్టంగా ఉంటుంది కానీ వేయొచ్చండి. చూస్తున్నారు కదా, ఎందుకంటే తిరగలు కాబట్టి మనం వైర్ పెడుతూ ఉంటే అక్కడ కూర్చోదండి, ఊరికే వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసుకొని టైట్గా ఫింగర్తో పట్టుకొని మనం వేసుకోవాలి. సేమ్ ఆమ్లా నాట్ అండి, సేమ్ ప్రాసెస్. కాకపోతే ఇది తిరగలు వస్తుందన్నమాట. స్టెమ్ డిఫరెంట్ తెలియాలి కదండి మనకి, అందుకని చెప్పేసి ఒకటి తిరగల ఒకటి మరగల వేస్తే మనకి స్టెమ్ అనేది వస్తుందన్నమాట. మనకి మష్రూమ్ ఎలా ఉంటుంది, స్టెమ్ ఎలా ఉంటుంది అలానే తెలుస్తుందన్నమాట. చూసారు కదా, కొంచెం గట్టిగా పట్టుకొని వేయాలండి తిరగలు వేసేటప్పుడు, లేకపోతే అలా పోతూ ఉంటుందన్నమాట. చూడండి ఇప్పుడు మళ్ళీ రెండిట్లో పెడతాం మనము. అలా ఆమ్లా నాటు వేసేసుకుంటాము. ఒకటి తిరగల ఒకటి మరగల వేస్తాము, అప్పుడు స్టెమ్ వచ్చేస్తుంది అన్నమాట. చూసారా వచ్చింది, ఆమ్లా నాటు వచ్చింది. ఇప్పుడు తిరగలు వచ్చింది అనమాట ఆమ్లా నాటు. చూడండి వచ్చేసింది. అలా టైట్గా లాక్కొని మళ్ళీ మనం మరగలు వేసినప్పుడు అక్కడ అది స్టిఫ్ అయిపోతుందండి. ఫస్ట్ మనకి పైన ఉన్నప్పుడే కొద్దిగా లూజుగా అనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ మరగలు వేసుకుందాం. అలాగే అండి, మన వీడియో కంప్లీట్గా చూశాక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకంతా సేమ్ ప్రాసెస్ అండి. అలానే తిరగల మరగల ఆమ్లా నాటు వేసేసుకోవాలండి. ఒక 10 రౌండ్స్ వేస్తే సరిపోతుంది. మెల్లగా లాక్కోవాలండి అలా. ఇప్పుడు మనము తిరగలు వేసింది అడుగునుంది కదండి, ఇప్పుడు ఇది మరగల వేయగానే మనకి టైట్ అయిపోతుంది. తిరగలది పైన సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా టైట్ అయిపోతుంది అనమాట. అలానే ఇప్పుడు మరగలు పడ్డది కదా, ఇప్పుడు మళ్ళీ తిరగలు వేసేసుకుందాం మనము. చూపిస్తున్నాను కదండి, ఆపోజిట్ వైర్స్ను స్ట్రైట్గా ఈక్వల్గా రెండు ఈక్వల్గా వచ్చేటట్టు పెట్టుకుంటే మనకి ఈజీగా వస్తుంది నాటు.
మళ్ళీ ఇప్పుడు మరగలు వేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇంకా అలానే వేసేసుకోవాలి కంప్లీట్గా. మీరు అలా ఫింగర్ మధ్యలో పెట్టుకున్నారంటే ఊడకుండా ఉంటుంది, ఈజీగా వేసుకోవచ్చండి నాటు. చూస్తున్నారు కదా, మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం కూర్చేసుకుందాం. లోపలికి వైర్లు మొత్తం ఊడిపోకుండా స్టిఫ్గా ఉండటానికి లోపలికి కూర్చుకోవాలండి. మస్ట్గా మనకి పైన వచ్చేటప్పుడు ఎలా రావాలంటే తిరగలు రావాలి. చూస్తున్నారు కదా, అలా అన్నీ కూర్చేసుకోవాలన్నమాట. ఆపోజిట్ కూర్చుకుంటే సరిపోతుంది.
చూసారా అలా కూర్చుకోవాలి. చూడండి స్టెమ్ ఎలా వచ్చిందో కింద కూడా. ఇప్పుడు మనము ఎక్స్ట్రా ఉన్న వైర్స్ని మొత్తాన్ని కట్ చేసుకుందాం. చూసారు కదా స్టెమ్ ఎలా వచ్చిందో. ఇప్పుడు మనం పార్ట్ 1లో గొడుగు చేసుకున్నాం కదా, ఆ గొడుగుకి మనం లోపల గ్లూ గన్ కానీ లేకపోతే ఫెవిక్విక్తో కూడా అంటించుకోవచ్చండి. నా దగ్గర గ్లూ గన్ ఉంది కాబట్టి దాంతో అంటిస్తున్నాను. లోపల మనము గ్లూ పెట్టేసుకొని ఈ స్టెమ్ దాంట్లోకి అంటించేస్తే సరిపోతుందండి. చూస్తున్నారు కదా అలా గ్లూ పెట్టేసుకొని మనం ఏం చేయాలంటే కూర్చుకొని కటింగ్ చేసుకున్నాం చూసారా, ఆ వేపున మనం లోపలికి అంటించేసుకోవాలండి. చూస్తున్నారు కదా స్టెమ్ని అలా అంటించుకోవాలి. కొద్దిసేపు అలా పట్టుకొని ఉంటే అతుక్కుపోతుందండి. చూడండి మష్రూమ్ రెడీ అయింది. మనం ఇప్పుడు కీ చైన్ పెట్టుకొని డాట్స్ పెట్టుకుందామండి. అట్రాక్టివ్గా ఉండాలి కదా మన కీ చైన్. గ్లూ పెట్టేసుకొని నేనైతే హాఫ్ బీట్ వైట్ పెడుతున్నానండి. మీ దగ్గర దానికి సూటబుల్ అయ్యే ఏ బీట్స్ ఉన్నా కానీ పెట్టుకోవచ్చండి. చూస్తున్నారు కదా నా దగ్గర హాఫ్ బీట్స్ ఉన్నాయి కాబట్టి అవే పెట్టేస్తున్నాను. మొత్తం అలా రౌండ్గా పెట్టేసుకోవాలి. చూసారు కదా రౌండ్గా పెట్టేసుకున్నాక పైన కీ చైన్ పెట్టుకుందామండి. చూస్తున్నారు కదా కీ చైన్ అలా పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చూసారా ఇప్పుడు కీ చైన్ పెట్టేసాము. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అంతే అండి, ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ and click the bell icon to get all notifications. Thank you. Bye bye.